దశల వారీగానే రుణమాఫీ వచ్చే నెల 15 నుంచి రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు. మాఫీ కోసం 35,000 కోట్లకు పైగా అవసరమని అంచనా. ఈ సీజన్ రైతు భరోసాకు 10,500 కోట్లు, రైతు బీమా పంటల బీమాకు మరో 4,000 కోట్లు, 2 నెలల్లో 50,000 కోట్ల మేర నిధులు కావాలి. రైతు కార్పొరేషన్ పెట్టి రుణం తీసుకోవాలనే ఆలోచన నేరుగా బహిరంగ మార్కెట్లో అప్పులు చేసే యోచన, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టే దిశగా కూడా ప్రతిపాదన, పథకాల భారం తగ్గించుకునేందుకు పరిమితుల పరిశీలన, రైతు భరోసాకు కిసాన్ సమ్మాన్ నిబంధనలు వర్తింపు, 5 ఎకరాల పరిమితి సాగు చేసే రైతులకే సాయం పైన దృష్టి. రుణమాఫీ విషయంలోనూ భారం తగ్గించుకునేందుకే మార్గాలపై ప్రభుత్వం ఫోకస్. రాష్ట్రంలో రైతుల రుణమాఫీని దశల వారీగా చేయాలని ప్రభుత్వం యోచించినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టినట్టుగానే విడతల వారీగా పంటల రుణాల చేపట్టాలని, వచ్చే నెల 15వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది. తొలుత 50,000 వరకు ఉన్న రుణాలను తర్వాత 75,000 వరకు, అనంతరం 1,00,000 ఇలా 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి 2 లక్షల వరకు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. విషయం తెలిసిందే. రైతుల్లో 70% మందికి 1,00,000 లోపే రుణాలు ఉన్నట్లు అంచనా. వీరికి తొలి దశలో మాఫీ చేసి తర్వాత మిగతా వారికి అమలు చేయాలని ప్రతిపాదనపై చర్చ జరుగుతుంది. నిధుల సేకరణపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రుణమాఫీకి భారీగా నిధులు అవసరం కావడంతో సేకరణ కోసం ప్రభుత్వం అన్ని రకాల మార్గదర్శకాలను అన్వేషిస్తున్నట్టు తెలుస్తుంది. 4 పథకాలకు 50,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే 2 నెలల్లో రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయాల్సి ఉంది. ఈ రెండింటికి నిధులు సమీకరించడం జరుగుతుంది.